ఓవరాల్గా మీకు తెలుసు లాస్ట్ 5 yearsలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగాను కూడా నష్టపోయింది. అంటే వాళ్ళకి మినిమం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా పోయినాయి. ఈవెన్ దో ఈరోజు పోలీస్ స్టేషన్స్ కూడా చాలా కండెమ్ పొజిషన్స్లో ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్ ఈరోజు బడ్జెట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టడం అన్నది వెరీ ఛాలెంజింగ్ పొజిషన్. అయినప్పటికీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు, లా అండ్ ఆర్డర్ని కూడా స్టిమ్యులేట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొవైడ్ చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. కాబట్టి ప్రత్యేకంగా సీసీటీవీస్ కెమెరాస్ గురించి కానీ, డ్రోన్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి ఈగల్కి సపరేట్గా ఫండ్ అలొకేట్ చేయడం కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా బడ్జెట్లోనే సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము కోరుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు మేము పర్టికులర్గా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా కూర్చున్నాం. నాకు తెలిసి లాస్ట్ 5 yearsలో ఇటువంటి మీటింగ్ జరిగి ఉండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఎలాకేషన్కి ఒక 5% పంపించేసే పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు మనం చేయగలమని ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్కే చెల్లింది. ఈ విషయంలో బడ్జెట్ కూడా మాక్సిమం ఈరోజు ఆక్టోపస్ దగ్గర నుంచి, గ్రేహౌండ్స్ దగ్గర నుంచి మనం ఏర్పాటు చేసుకోవాలి, గ్రేహౌండ్స్ని మనం నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది. రాబోయే బడ్జెట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి చేకూరుతుందని మాత్రం నేను కోరుకుంటున్నాను. లేదండి, డిఫరెంట్ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొన్ని ప్రపోజల్స్ కూడా రావాల్సినవి ఉన్నాయి. సో అన్నీ అయిన తర్వాత మీకు ఒక ఫిగర్ మెన్షన్. ఏం లేదండి, అది యాక్చువల్గా నేను మాట్లాడాను, మంత్రి గారితోనే మాట్లాడాను, డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడాను. అది ఈరోజు ఇంకా ట్రేస్ అవుట్ అవుతుంది. బట్ కొంచెం నెగ్లిజెన్సీ కనిపించింది కాబట్టి డెఫినెట్గా అతని మీద చర్యలు తీసుకుంటాం. అంతే కదా, డిపార్ట్మెంట్ కాదు, ఆయన దగ్గర క్యారీ చేసే విషయంలో ఎక్కడో చిన్న అంటే మిస్యూజ్ అని కూడా కాదు, బ్యాడ్ లక్ అంతే. అది ఏముంది, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీసీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటివి వేసి, ఇనుప కంచెలు వేసేసి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీసును కూడా, అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు, మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా, అదే జరుగుతుంది.